భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు. ఒక రూపం గాని, ఒక పేరు గాని, లింగ భేదం గాని లేదు. మరి మీరు ఎక్కువగా భగవత్ స్వరూపాన్ని స్త్రీ స్వరూపంలోనే కొలుస్తున్నారు కదా, దానికి ఏంటి ప్రామాణికత? అమ్మవారే సత్యం, ఆవిడే స్వతంత్రురాలు. కావాలంటే మీ లలితాదేవి చిత్రపటం చూడండి. అమ్మవారు శివుణ్ణి ఆసనంగా చేసుకొని శివుని పైన కూర్చొని ఉంటుంది. ఆ తల్లికి వామ భాగంలో, కుడి భాగంలో లక్ష్మీ సరస్వతులు ఉంటారు. ఆ తల్లికి కింద బ్రహ్మ, మధుసూదనుడు, శంకరుడు, రుద్రుడు, గణపతి, కుమారస్వామి ఉంటారు. ఈ నవబ్రహ్మలే ఈ జగతికి మూలమైనటువంటి దేవతలు. వాళ్ళ అంశాలుగా వచ్చిన వాళ్ళే 33 కోట్ల దేవతలు. సుప్రీం వాళ్ళే. ఈ 9 మంది కన్నా పెద్దెవరు? లలిత, రాజరాజేశ్వరి, భువనేశ్వరి, ఆదిశక్తి అన్నిటికీ మూలం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మనే సత్యం, అమ్మనే సర్వం, అమ్మవారే అన్నిటికీ మూలం. త్రిమూర్తులే విషయం చెప్పిండ్రు, నేను ఎంతటోని. వేదంలో వేదమంతా ఒకతోనో క్రోడీకరించి దాన్ని శేషం పట్టుకుంటూ వచ్చేది శక్తి. శక్తి అంటే ఎవరు? అమ్మే. నీవు ఏ ఒకంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా అమ్మనే గొప్పది. జంతువులలోకెల్లా రాజు ఎవరు? సింహం. ఆ సింహం ఎవరెక్కారు? అమ్మ. ఈ రాజుని ఎక్కిందంటే ఆవిడ రాజే కదా. లాజిక్ టెక్నికల్ గా పట్టుకుంటే చూడండి, పురుష శరీరం ఒక చోట రెండుగా అతుకుబడినట్టుగా ఉంటుంది. స్త్రీ శరీరం ఎక్కడ కూడా అతికినట్టుగా ఉండదు. కావాలంటే ఇద్దరు నగ్నంగా పెట్టి చూడండి, చిన్నపిల్లల్ని, పెద్దల్ని కాదు. వాళ్ళ శరీరం ఏకపోతగా ఉంటుంది, ఎక్కడ కూడా అతికినట్టు ఉండదు, కుట్టినట్టు ఉండదు. పురుషుణ్ణి కృత్రిమంగా తయారు చేయబడిందయ్యా. పురుషుని ఉపాధి కోసం నిర్మింపబడింది అమ్మ. వాళ్ళు స్వతంత్రులు, వాళ్ళకు వాళ్ళగానే నిర్మాణం అయినరు, వాళ్ళకు వాళ్ళగానే జగతిని ఉత్పత్తి చేసిర్రు. ఎవరు? అమ్మవారు. అందుకే ఆది శక్తి, ఆది శక్తి. మళ్ళీ ఎనర్జీ వచ్చింది అక్కడ. శక్తి అంటే ఎనర్జీ. సైన్స్ కూడా అదే చెప్తుంది, ఎనర్జీ గురించే చెప్తుంది సైన్స్. దేంట్లో కానీ ఎనర్జీ ఉంటేనే పనిచేస్తుంది, ఎనర్జీ లేకపోతే ప్రాణం ఉంటే శివం, ప్రాణం లేకపోతే శవం. ఈ మధ్య కాలంలో శివుడు గొప్ప, విష్ణు గొప్ప అనే వాదన కూడా జరుగుతుంది గురుదేవ, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరూ గొప్ప కాదు, వాళ్ళిద్దరు ఒకటే. ఎలా అంటే చూపు వేరు, కన్ను వేరు కాదు. చూపు వేరు, కన్ను వేరు కాదు. సూర్యుడు వేరు, సూర్యుని తేజం వేరు కాదు. తేనె వేరు, తేనె తీపి వేరు కాదు. రెండు ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే. ప్రళయకాలంలో రుద్రుడు అవుతారు, పాలన కాలంలో విష్ణువు అవుతాడు. ఒకడే. ఇప్పుడు ప్రేమించేటప్పుడు ముద్దు పెడతాం, కొట్టేటప్పుడు ముద్దు పెట్టుకుంటూ కొడితే బాగోదు. కొట్టేటప్పుడు ఉండేటటువంటి కర్తవ్యం వేరు, ప్రేమించేటప్పుడు ఉండే కర్తవ్యం వేరు. అలాగే పాలించే కోణంలో విష్ణువు అవుతాడు, దండించే కోణంలో రుద్రుడు అవుతాడు. ఒకడే. ఆయనను 2 క్యాడర్లుగా పెట్టుకొని వీలేదో చేసుకుంటున్నారే తప్పిస్తే భగవంతుడు ఒకడే. ఇది ఆధ్యాత్మిక సాగరంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళు మాత్రమే చెప్పే సత్యం. మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు దీన్ని ఒప్పుకోరు.